నెక్స్ట్ సెకండ్ ఇది ఇప్పుడు కళ్యాణకారి అంటే నెక్స్ట్ వెళ్ళండి ఏది ఉంటే అది ఇది ఒకటే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, మిగతా చూస్తారు కదా విద్య గారు. ఇంకా రండి కిందికి రండి, అక్కడక్కడ దిక్కుతున్నారు వాటిని. గుడ్డు వదిలి ముందుకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదండి. ఇంకా గుళికలు ఉన్నాయండి చాలా, వెళ్ళండి. అవి చూడాల్సినవి చాలా ఉన్నాయి. మర్చిపోయాను, ఇది మొన్న డౌట్ వచ్చింది. ఇక్కడ ఏం రాస్తారు వాళ్ళు? ఈగోనా? రుద్రగీత స్థాపన, కామక్రోధ లోహమోహ మదమాత్సర్యాలు, వాటిని మంటలు వేసి కాల్చేస్తున్నారు పేపర్ మీద రాసి. ఆడవాళ్ళు ఏం కాల్చాలి? ఇంగ్లీష్ లో కాల్చాలి. అదే ఇంగ్లీష్ లో కాల్చాలి. ఈగో, గ్రీడ్, యాంగర్, సెక్స్. ఎవరితో అటాచ్ అవ్వకూడదా? మీకు వీళ్ళు పిల్లలు ఎలా కనాలి? దివ్య కలయిక ద్వారా దివ్య పురుషుల్ని కనాలని ఉంది. అదే గుడ్లతో. అంటే గుడ్లు కాదండి. ఇక్కడ చెప్పాలంటే కుంతీదేవి కన్నుండి కన్నట్టు కనాలి. అదే అదే అది ముందుగా మీకు తెలుసా, అలా చిన్న పిల్లలందరూ సత్యయుగంలోకి వెళ్తారు, మనం వెళ్ళాం. అర్థం అవుతుందా? అదే లేదు, మనం కూడా వెళ్తాం. ఇక్కడ మీకు అర్థం కాలేదు కాన్సెప్ట్. మనం అందరూ తప్పులు చేసి నరకానికి వెళ్తాం కదా, ఈ నరకం నుంచి ఆయన పిలిపిస్తాడు. బ్రహ్మ సరస్వతి ఇద్దరు కూర్చుంటున్నారు చూసారు అక్కడ. సంగమ యొక్క సత్య బ్రాహ్మణులు, ప్రజాపతి బ్రహ్మ సరస్వతి కూర్చుని మన చేత ఈ యజ్ఞం వేయిస్తారనమాట. ఇంకోండి, అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం స్థాపన 1937లో చేశారంట. అప్పుడు ఆ అగ్నిలో మగాళ్ళేమో తెలుగులో, ఆడాలి ఇంగ్లీష్ లో తగలెట్టేయాలని. తగలెట్టేస్తే మనం ఆటోమేటిక్ గా లక్ష్మీనారాయణ అయిపోయి స్వర్గానికి వెళ్ళిపోతాం. అప్పుడు గుడ్డిస్తారండి. గుడ్డి ఎవరు ఇంకా? అప్పుడు వచ్చిన గుడ్డికి అలాగే ఉండిపోతుంది లోపల. మీకు విషయం తెలుసా? ఆ గుడ్డు కాల్చడానికి అవ్వదు, తడపడానికి అవ్వదు, ఆర్పడానికి అవ్వదు, ఇంకా ఏమని పగలగొట్టడానికి కావదు, నాశనం చేయడం కావదు. మరి ఇంకెందుకు గుడ్డు? మీకు అంటే ఎలా అంటే, దేవుడు కొన్ని గుడ్లను సృష్టించాడండి. కొన్ని గుడ్లని సత్యయుగంలో పంపిస్తాడు, కొన్ని గుడ్లని త్రేతాయుగంలో పంపిస్తాడు, కొన్ని గుడ్లని ద్వాపర యుగంలో, మిగిలిపోయినవన్నీ కలియుగంలో వస్తాయి. అన్నే గుడ్లు ఇంకా పెంచడు ఆయన. ఆ గుడ్లే మళ్ళీ 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 తిరుగుతుంటాయి. ఇంకో హైలైట్ విషయం తెలుసా? ఇప్పుడు ఈ మగ్గుడ్డు ఉంది కదా, ఈ మగ్గుడ్డు ఏ జంతువులోనూ దూరదు. మళ్ళీ ఈ మగ్గుడ్డు వెళ్ళి మగ్గుడ్లోనే దూరుద్ది, అది మగబాడిలోనే దూరుద్ది. అంతేగా, వాడికి కింద గోచి కట్టారు కాబట్టి వాడు మగపిల్లాడు, అదే గౌన్ వేసుంటే ఆడపిల్ల. ఇంతకంటే ఏం అక్కర్లే ఎక్స్ప్లెనేషన్. ఇక ఈ కన్నీటికి ఆడవాళ్ళకి లేదుగా. ఆమె ఏడుస్తోంది. ఇందులో ఉన్న ఆత్మ అందులో ఉన్న ఆత్మ బయటకి వెళ్ళిపోయిందని ఏడుస్తోంది. గుడ్డుకు కూడా జెండర్ ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడే కదండి చెప్పింది. ఆయన కొన్ని గుడ్ల లెక్క పెట్టి గుట్టిస్తాడు అంతే. అన్ని గుడ్లే ఉంటాయి, అంతకంటే ఒక గుడ్డు పెరగదు తగ్గదు. ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఒక శరీరంలో ఎన్ని గుడ్లైనా ఉంటాయి, ఒకటే గుడ్డు ఉంటుంది అనుకోవద్దండి. ఆ గుడ్లు తిరుగుతుంటాయి అంతే. ఏంటి ఒక శరీరం అన్నా కడుపులో తిరుగుతుంటాయా? ఎక్కడైనా అనుకోండి, నాకు చెప్పా కదా. ఇదిగోండి, మనకి మొత్తం ఈ యుగ సైకిల్లో 84 జన్మలు ఉంటాయి అన్నమాట. సత్యయుగంలో 8 జన్మలు తీసుకుంటాము, తర్వాత త్రేతాయుగంలో ఎక్కడ ఉంది 12 జన్మలు. అంటే ఈ 84 లక్షలు ఎందుకు వచ్చిందంటే, మనకి బ్రహ్మ సృష్టి చేసిన 84 లక్షల జీవరాశులను సృష్టి చేశాడంటారు. వాటిలోనే ఉదజలాలు, స్వేద జలాలు, అదేంటి టాక్సానమీ, మనకి టాక్సానమీ అని చెప్తారు కదా. ఉదజలాలు, స్వేదజాలు, ఉదజాలు ఏదో ఉంటుందండి, సంస్కృతంలో ఉంటుంది, వేదంలో ఉంటుంది. అది దాన్ని కాపీ కొట్టి మళ్ళీ మనిషిగానే పుడతాడు తప్ప కుక్కలాగా, పిల్లిలాగా, పందిలాగా పుట్టడని చెప్పడం కోసం. ఇంకో ఆ గుడ్డు మాత్రం కామన్ గా ఉంటుంది. ద్వాపర యుగం 21 జన్మలు. ఏ మతంలోనూ లేనిది వీళ్ళు మాత్రమే కనిపెట్టింది గుడ్డే అనుకుంటండి.
హైందవుడు గారు పాయింట్ నెంబర్ 3 పైన అదేంటి సత్వగుణమా సతోగుణమో ఎర్రగుంది, కింద గుడ్డేమో ఎంతో సిమెంట్ రంగులో ఉంది చూడండి. ఇక్కడేమో పసుపు రంగు. ఇన్ని రంగు గుడ్లలో రంగులు కూడా మారుతున్నాయండి. ఇది సతో సమానం అంటది. ఆత్మ సతో సమానం, అక్కడ ఏదో సమానం అంటది. ఆత్మ సతో ప్రధానం. సతో ప్రధానం. ఓకే, కింద గ్రే కలర్ గుడ్డు ఉంది చూడండి. ఇగో రజో ప్రధానం రెడ్ ఉంది. గుడ్లు రంగులు కూడా మారుతున్నాయా? రంగులా? ఇదిగో ఇక్కడ గ్రే, తమో ప్రధానం. అంటే మొత్తం ఎన్ని గుడ్లు అండి? 4 రకాల గుడ్లు ఉంటాయి మొత్తం. 4ది ఏంటి? 3 కనిపిస్తుంది ఇక్కడ. 4ది అంటే 3 సత్వ రజో తమో గుణాలు అంటారు కదా, వాటిని రిప్రజెంట్ చేస్తున్నారు అనుకుంటా. అదే ఈ పెద్ద గుడ్డు ఇందులోకి ప్రవేశించింది అన్నమాట, ఇద్దరిలోకి. అది 2 ముక్కలై ఇందులోకి ఒక సగం ముక్క, ఆమెలోకి ఒక సగం ముక్క పోయింది. సొనొకలికి వైట్ ఒకరికి వెళ్ళినట్టుకుంది. ఓ పచ్చ సొనొకలికి తెల్ల సొనొకలికి పోయిందా? బాగుందండి ఇది. మరి పెంకు వాళ్ళే తినేసి ఉంటారు. వాళ్ళే తినేసారా? ఓకే ఓకే. ఇది ఫస్ట్ ఇవన్నీ అనుకుంటాండి. పరంధామం, పరమపిత శివ పరమాత్మ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ రకరకాల గుడ్లు ఉన్నాయి కదా. షవర్ బాత్ అదేనండి. అమరవీరుల స్తూపం. ఇలా విచ్చుకున్నట్టుంది కదా అది. అమరవీరుల స్తూపం. మొత్తానికి గుడ్డుకు 4 రంగులు ఉండును. ఒక క్విజ్ చేద్దామండి దీని మీద. రంగురంగుల గుడ్లు. నాకు తెలుసు అది నాటుకోడి గుడ్లు అయి ఉంటాయి, ఎందుకంటే అన్ని రంగులు ఉన్నాయి కదా. కాదు, ఇది ఆత్మ సత్వ ధర్మం ఉందా అది. ఈ కింద గ్రే కలర్ ఏమో ఈము కోడి గుడ్డు అండి, పసుపు రంగు బాతుగుడ్డు. బాతుగుడ్డు కోడిగుడ్డు, కోయిల్ ఎగ్స్, కోయిల గుడ్డ. ఇప్పుడు రావణాసుడు వస్తాడు చూడండి. అసలు రావణాసుడు అటు చూడండి, మొత్తం స్త్రీ ముఖాలు, ఇటు పురుషుడు ముఖాలు. అయ్య బాబోయ్, అంటే ఆడ రావణాసుడు ఏంటి? వీళ్ళు క్రియేటివిటీకి నో లిమిట్ అసలు. పురుషుల్లోనే 5 వికారాలు, స్త్రీలలోనే 5 వికారాలు అంటండి. మీరు ఆ వికారాలు ఇందాక చూసారు కదా, స్త్రీలలో ఇంగ్లీష్ లో ఉంటే, పురుషుల్లో తెలుగులో ఉంటాయి. ఓకే ఓకే ఓకే. ఇది రావణ రాజ్యం. రావణ రాజ్యం భూమా. మనం కలియుగం ప్రథమ పాదంలో లేమో, అంతిమ దిశలో ఉన్నాం. గుడ్డు బయటికి వెళ్ళిపోయాక అలా అయిపోతుంది శరీరం. ఆ గుడ్డుని జాగ్రత్తగా పొదగకపోతే ఇలా తయారవుతుంది. అది కాదండి, వీడికి మొత్తం 4 కొమ్ములు ఉన్నాయి చూడండి హైందవుడు గారు. నెత్తి మీద 2, పళ్ళ కింద 2 ఉన్నాయి. అరే అజయ్ గారు, వాళ్ళు ఇక్కడ కూడా తగలబెట్టి ఇవేండి: కామము, క్రోధము, లోభము, ఇంకో 2 మోహము, అహంకారం. తమో ప్రధాన ప్రపంచం అంట. కాదండి, ఆడాలి తగలబెట్టరా, మగాలి అని తగలబెట్టేది అంతే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పని కింద చెప్పారు చూడండి, ఆడవాళ్ళ పని. ఇదేంటి బుక్కులో ఆక్సిజన్ పైపు, డైరెక్ట్ గా ఆక్సిజన్ పైపు ముక్కులో పెట్టినా వాడు ఎక్కించుకోవట్లేదని. అదొక ఏంటది, దాన్ని ఏమంటారు, షీల్డ్ టైప్. అది మాస్క్ పెడతారు కదండి, ఆక్సిజన్ మాస్క్. అది పెట్టాడండి, అది ఫేస్ చుట్టూ ఆ షీల్డ్. అది భూమి సిలిండర్ లోంచి మాస్క్ కాకుండా డైరెక్ట్ గా ముక్కులోంచి పైప్ వేసినా గానీ ఎక్కించుకోవట్లేదు. దానికి అది కాదు అర్థం. భూమి క్రిటికల్ కండిషన్ లో ఉంది, సో అధర్మం పెచ్చిరిల్లిపోయి, సో అంతిమ శ్వాస తీసుకుంటుంది అని.
ఇంకొక పాయింట్ గమనించానండి, అక్కడ పడుకుంది కూడా ఒక స్త్రీమూర్తే. చీర కట్టుంది చూడండి ఆమెకి. అది మగవాడు అవును. కాదు, ఆడ. మరి భూమి అంటే స్త్రీ అంటే అదే. ఫెమినైన్ ఓకే. అంటారు కదా! అందుకని ఇక్కడ పైగా కానీ ఇది ఆడవాళ్ళకి బొమ్మల ఇచ్చేటండి. ఇక్కడ చూడండి పైనేమో తగలబెట్టినయేమో అన్ని మగాళ్ళయి. ఆడవాళ్ళకి మాత్రం గీతా జ్ఞాన దాత అంట. ఈయనొచ్చి లైట్ వేస్తున్నాడు. అదంతా వైట్ కలర్ మెయిరీల దగ్గరికి వెళ్తుంది. వాళ్ళంతా జ్ఞానామృతాన్ని మగాడి చెవులో పోస్తున్నారు. కానీ వీడు వినిపించుకోకుండా కిందకు వదిలేశాడు. మగాడు మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు అక్కడ. మీకు అదిగో అదే కుంభకర్ణుడు. మహావినాశం ఎదురుగా ఉన్నది. అజ్ఞాన నిద్ర నుంచి మేల్కోండి. ఎవరు మేల్కోవాలి? మగవాడు మగవాళ్ళు మాత్రం. మేలుకోవాలి. మగాళ్ళు మేల్కోరుగా, కుంభకర్ణులో నిద్రపోతున్నారుగా, ఆడవాళ్ళనే అందుకే మేల్కోమంటున్నాడు. కదా బ్రహ్మకుమారిలు పోస్తున్నారు జ్ఞానామృతం. ఓహో! అంటే ఈ నిద్ర లేకపోతే అమృతాన్ని బకెట్ భరించడం నీళ్ళు కష్టం. మొహాన కొట్టేది ఇదేనా? అబ్బా! ఇప్పుడు వచ్చిందండి అసలైన ఇమేజ్. అమ్మో సర్వశాస్త్ర శిరోమణి శ్రీ భగవద్గీత జ్ఞానదాత ఎవరు? భగవద్గీత చెప్పింది ఎవరు? మీకు అందరికి క్వశ్చన్. శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క సాకార రూపం గాని, పరమాత్మ శివుడు, బ్రహ్మ, విష్ణు, శంకరుల రచయిత. ఏంటి? శ్రీకృష్ణుడు మళ్ళీ రాజ్య విద్య నేర్చుకున్నాడు, కానీ పరమాత్మ శివుడు పరమ శిక్షకుడు. పరమాత్మ శివుడు ఏంటండి? పరమశివుడు అంటారు కదా! మీరు వాళ్ళే మర్చిపోయారు, పరమాత్మ. ఆ కాన్సెప్ట్ మిస్ అయ్యారు కదా. శివుడు వేరు, శంకరుడు వేరు. శివుడు అంటే గుడ్డు, శంకరుడు అంటే మనకు తెలిసిన శివుడు. అంటే పులి మనకు చర్మాన్ని తెలిసిన కట్టుకొని శివుడిని జటాలు పరమాత్మ జుటాలు శివుడు పెట్టుకునేవాడు. అంటారా? ఓ కృష్ణుడు రాధ ఒకే గుడి నుంచి వచ్చారా? అంతే కదా. ఈ లాస్ట్ అన్నా చెల్లెలు డబ్బాలో అవుతారు చూడండి. కాకపోతే. లాస్ట్ శ్రీరాధ డబ్బా. ఆ, శ్రీరాధ, శ్రీకృష్ణుడు శ్రీరాధ. ఈ లాస్ట్ శ్రీరాధ డబ్బాలో ఏంటి చూడండి. అలా వాడరుగా. ఆ, వీళ్ళు వాడతారులేండి. అంతే శ్రీ ఇంకో పెట్టారండి. పరమాత్మ శివుడు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. శ్రీరాధ పెద్ద విచిత్రమే ఉంది అందులో. అవును పరమాత్మ ఆ చివరి శివుడు డబ్బాలో చూడండి. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రి ద్వారా పాలన తీసుకున్నారు, కానీ పరమాత్మ శివుడు సర్వుల పారలౌకిక తల్లిదండ్రి. పారలౌకిక తల్లి తండ్రి. పరలోకంలో ఉంటాడు కదా, పారలౌకిక. ఉమ్. ఏం పారలు ఉంటాయో. ఇప్పుడు ఈ లాస్ట్ డబ్బా అసలు మీకు మామూలుగా కాదు. ఇది ఇంకో మీకు గుడ్డ మీకు ఇప్పుడు అలా డింగ్ అని లైట్ వెలుగుద్ది అనమాట. నేను గుడ్డు మీకు జ్ఞానం వెలుగుతుంది. ఇస్తాను. ఉమ్. ఇప్పుడు గీతా జ్ఞానదాత ఉన్నారు కదా, ఈ గుడ్డు దాత గీతామాత అనే జ్ఞానాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. గీత ద్వారా శ్రీకృష్ణుడికి జన్మ లభించింది కనుక గీత శ్రీకృష్ణుడికి తల్లి. శ్రీ బాబోయ్. శివపరమాత్మ గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడికి అలౌకిక తండ్రి. సో భగవద్గీతలో ఏం చెప్పారండి? దేవకీ వసుదేవులు కదా. దేవకీ వసుదేవులు కాదు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు. ఎవరు? పరమపిత గీత. శివ పరమాత్మ, గీతామాత. అదే పిచ్ అంటారండి దీన్ని. ఈరోజు కొత్త ఏయో గుడ్డికి పుస్తకానికి పుట్టాడు ఆయన. ఇప్పుడు అదే. చూడండి అనమాట, గీతా జ్ఞానం హింసాయుద్ధం చేయుటకు బోధించలేదు. గీతలో వర్ణించిన యుద్ధం ఇది కదా, కొట్టి సామన్నా కదా, అది కాదంట గీతా జ్ఞానం. అందుకు అందరినీ కాదని చెప్పింది. కట్టుకోమన్నారా? కాదు హైందవుడు గారు, వీళ్ళేమో కత్తులు కటార్లు ఈటలు బరిసెలు పట్టుకొని వీళ్ళు ఉన్నారు. ఈయనేంటి పోయి వాళ్ళని చూపిస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు పోయి వాళ్ళ దగ్గరికి? జ్ఞానంతో గెలవండని. ఎలా గెలుస్తారండి? అక్కడ ఉన్నది రాక్షసులు లాంటి వాళ్ళు. అక్కడ కనిపిస్తుంది కదా మన ఫోటో. ఎలా గెలుస్తారు? ఒక ఛాన్స్ చెప్పండి నాకు. అన్నయ్యలు ఓం శాంతి అంటారు. యజ్ఞ పేకోస్ చేసి ఆడతారు అక్కడ పిలిస్తే. శాంతి అశాంతిగా మిగిలిపోతే ఓం మాత్రం పైకి వస్తూ ఉంటుంది ఇంకా సౌండ్. అతను చూడండి, ఏం చేయాలి, ఇల్లేంటి ఇలా నుంచున్నారని చూస్తున్నట్టుంది. వాడు వాళ్ళ వైపు చూస్తున్నాడు. మగాళ్ళందరూ మాట వినకుండా అహంకారము, లోభము, క్రోధము, కామము, మోహం ద్వారా రాక్షసులుగా మారిపోతే, ఈ ఆడవాళ్ళకి మాత్రం ఈయన గీతా జ్ఞానం ఇచ్చి వాళ్ళందరినీ పాండవ సైన్యం కింద తయారు చేశారు. వీళ్ళందరూ కౌరవులు. ఇటు పక్కన అవునా? ఏమంటారు ఇప్పుడు? ప్రజాపిత బ్రహ్మగారు పురుషుడు కాదా? ఆయనలో గుడ్డు దూరింది, మనలో దూరిందండి మీ బరిని. అంతే కరెక్టే లేని. ఇప్పుడు చూసారా పాండవ సైన్యం మీదకి చిన్న చిన్న గీతలు ఉంటే ఆయన మీద మాత్రం ఇంత మందపాటి గీత దూరింది చూడండి ఆయన మీదకి. అజయ్ గారు, గుడ్డు ఎవరికుంటే వాళ్ళే మంచోళ్ళు. మీకు అందరికీ గుడ్డు లేవు, మీరు మంచోళ్ళు కాదు. ఆయన గుడ్డు ఉంది. శివశక్తి పాండవ సైన్యం మీదకేమో చిన్న చిన్న గీతలు ఉన్నాయి చూడండి, సన్నటి గీతలు ఉంటే ఆయన మీద మంచి మందపాటి గీత వచ్చింది మీదకి చూడండి. అవును. మిగతా వాళ్ళ దగ్గర చిన్న గుడ్డు, ఈ దాంట్లో పెద్ద గుడ్డు దూరింది.
కాబట్టి కాంతి ఎక్కువ వచ్చింది. ఎవ్రీ డీటెయిల్ మ్యాటర్ కదా, అవి డీటెయిల్ డీటెయిల్స్. అసలు ఇంకోటి అంత క్రియేటివిటీ ఎక్కడదండి అది. అది సో ఇది హింసాత్మక యుద్ధం చేయించాడు ఆయన శ్రీకృష్ణుడు దగ్గరుండి. ఇప్పుడు చూడండి, గీతా జ్ఞానం ఎప్పుడు ఎందుకు ఎవరి ద్వారా ఇవ్వబడింది అనేది మీకు ఇప్పుడు ఇంకొక కొత్త విషయం తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ద్వాపర యుగంలో ఏం జరిగింది? గీతా జ్ఞానం ఒకవేళ ద్వాపర యుగ అంతిమంలో ఇవ్వబడితే గీతా జ్ఞానంతో కలియుగం వచ్చిందా? లాజికల్ క్వశ్చన్ ఎదిరిపోయిందా మీకు? అది అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది. సో అందుకని అది గీత కాదు. ఇప్పుడు మనం చదివే భగవద్గీత ఏదైతే ఉందో అది అసలు భగవద్గీతే కాదు. అది జ్ఞానగీత కాదండి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది జ్ఞానగీత. సో పడవ సో కూడా ఇక్కడ చూసారు కదా, ఆ పడవలో కూర్చున్న వాళ్ళు వేరే, ఈ పడవలో కూర్చున్న వాళ్ళు వేరే. ఈ పడవలో అది ఇది కాదండి, నెమలి ఇక్కడ పడవ. కూడా శ్రీకృష్ణుడితో పాటు మగాళ్ళు ఉన్నారు కదా. ఇది నెమలి పడవ అండి, అదేమో హంస పడవ. దాన్ని ఇక్కడ మగాళ్ళు ఉన్నారండి. మగాళ్ళలో కూడా గుడ్డు దూరింది అయితే లాస్ట్ లో కూర్చోబెట్టారు వాళ్ళని. మళ్ళీ అసలు ముందు కూర్చోబెడతారండి. ఇప్పటికీ బస్సులో ముందే కదా కూర్చోబెట్టేది ఆడవాళ్ళని. ఫ్రీ బస్ అప్పటి నుంచి ఎక్కడండి బాబు, కాదు ఎక్కడ కూర్చొని ఎత్తున్నారండి. మగోళ్ళు సమానత్వం కోరుకుంటున్నారు కదా బస్సుల్లో కూడా. బస్సులో ఎక్కా బాడాడమనండి ఎవరైనా మగాడిని కాలు కూడా చేతులు పెడతారు. అయ్యో, నేను మొన్న వచ్చినప్పుడు ఎక్కాను కదా ఆర్టీసీ బస్సు, జరగరే అసలు. మనిషి సీట్ అడుగుతామేమో అని మొక్కలంక కూడా చూడట్లేదు. రిజర్వేషన్ ఎక్కేసి ఉంటారు మీరు. సిటీ బస్ ఎక్కకుండా ఎర్ర బస్ ఎక్కాలి మీరు. నేను పచ్చ బస్సు ఎక్కానులేండి. అది పల్లి వెలుగు, అది అందులో ఎవరో ఎర్ర బస్ అయితే వెళ్తారు. ఇక నెక్స్ట్ వెళ్ళిపోండి. చాలా ఉన్నాయి ఇంకా తర్వాత. సమీప భవిష్యత్తులో శ్రీకృష్ణుడు మరలా వచ్చుచున్నాడు. విష్ణుడు బొమ్మ ఒక్కటి బాగుంటుంది అంతే, ఇంకే ఉండదు అక్కడ. మనస్సు బుద్ధిని సంకల్పాల శక్తితో స్వయంను శివ పరమాత్మతో జోడించడమే రాజయోగం. గుడ్డు లోపలికి వచ్చాక అలా మెరుస్తుంది అనమాట. కాదు, ఇవన్నీ కాదండి, పైన ఫోటోకి వెళ్ళిపోండి. అసలు ఈ ఫొటోస్ ని ఇలా డిజైన్ చేసింది ఎవరో నాకు తెలిస్తే. రవివర్మ శివుడు కాదు, రవివర్మ అంటారంటారా? ప్రతి డీటెయిలింగ్ అసలు ఎంత బాగా ఇచ్చారు. అతని మీద పెద్దగా పడాలి, మిగతా వాళ్ళందరి మీద సన్నగా పడాలి, గుడ్డుల్లో ఇన్ని రంగులు ఉండాలి, శ్రీకృష్ణుడు భారతదేశం మీద కూర్చోవాలి. ఇదేంటి మళ్ళీ క్యాపిటలిస్టులు వర్సెస్ కమ్యూనిస్టులు ఎంత ఇక్కడ ఎనాటమీ వచ్చేసింది. మరి ఏమనుకుంటున్నారు? అమ్మో, ఇక్కడ ఎనాటమీ కూడా దింపేశారు వీళ్ళు. ఇది మామూలు క్రియేటివిటీ కాదు ఇది. ఇప్పుడే ఇంకో విషయం కూడా తెలిసింది హైందవుడు గారు, గుడ్డు క్రాస్ అయిందనా? గుడ్డు క్రాస్ అయింది కదా. ఈ ఫిగర్, ఈ బొమ్మ మంచిగా పెట్టండి ఒకసారి. ఊపిరితిత్తులకి గాలి కొట్టడానికి మధ్యలో ఖాళీ ఉంది. సో గాలి ఎలా వెళ్తుంది? గుడ్డు ద్వారా. గుడ్డు ద్వారా మధ్యలో గుడ్డు కనెక్ట్ చేస్తుంది అనమాట గాలి. రాజయోగము ఆత్మ పరమాత్మ సంవాదం అంట. సంవాదము. టెలిఫోన్ లో కాల్ అలా కాదు, ఇటు పక్క ఆత్మ, ఇంకోటి ఏంటి రాజయోగము ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మ టెలిఫోన్ కాల్ చేసింది. అంటే ఇది మీ క్రియేటివిటీకి పరీక్ష అండి. మీరు ఆ ఫోటోలను చూసి ఇప్పుడు మనం ఇమాజిన్ చేసుకోవాలి మిగతాదంతా అంతే. వీడు శాటిలైట్ డిష్ మధ్యలో ఉండేప్పుడు ఎగ్గిసాడా? అప్పట్లో ఉండేవి కదండి, అప్పుడు యాంటీనాలు ఉండేవిగా. ఇలా ఉండేవి కాదుగా, ఇది మా రీసెంట్ డిష్ కాదు ఇది. లేదండి, ఇది కాదు. ఉండేవి మన దగ్గర ఉండేవి కాదు, కానీ పెద్ద పెద్ద టీవీ స్టేషన్ల కాడ ఇట్లాంటివి ఉండేవి. మన దగ్గర యాంటీనాలు వేరే ఉండేది, అది ఇట్లా అల్యూమినియం లాగా ఉండేది. పెద్ద పెద్ద టీవీ స్టేషన్స్ దగ్గర ఇట్లా పెట్టేవాళ్ళు యాంటీనాలు, అదే రిసీవర్లు. ఆ టీవీ కింద డివిడి ప్లేయర్ కూడా ఉంది కదా. అది డివిడి ప్లేయర్ కాదండి, వీసీఆర్. అది అలా అనుకోవాలి. క్యాసెట్ చేసేది.
ఆత్మిక తండ్రి, ఆత్మ, శారీరక తండ్రి, శరీరము. మధ్య వీడోడు ఏంది ఇది? శారీరక తండ్రి ఏంటి, ఆత్మిక తండ్రి ఏంటి, ఆత్మ ఏంటి, శరీరం ఏంటి? అవునండి, పెద్ద మధ్యలో గుడ్డులోంచి ఈనాడు వస్తుంది. మధ్యలో ఈనాడు నడిపి తండ్రి. వీళ్ళిద్దరు బాధ పెట్టలేస్తున్నారు, ఈయన ఎందుకు వేసుకోలే? మరగాళ్ళు వేసి కూర్చున్నాడు. మరి వాడికి డిఫరెన్స్ ఉండాలి కదండి. ఏంది ఇది? ఇక్కడ ఏదో పదం వచ్చింది, నాకు అర్థం కాలేదు. మనం ఇవన్నీ చూడలేదులేండి, అందుకని తెలియలేదు. అక్కడే ఆగిపోయాం మనం ఆ రోజు. ఇక్కడ దాకా రాలే. రాజయోగనముకు నియమాలు: సత్సంగము, బ్రహ్మచర్యము, అంటే ఎప్పుడు దివ్య పైన గుణాలు. ఉండాలి, అది ఇద్దరి మీద 2 వెలుగుతూ ఉండాలి. అలా కాదండి, నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మా బ్రహ్మచర్యం అని చెప్పేసి ఇచ్చాడు కదా ఇక్కడ, అంటే ప్రతి ఒక్కరు బ్రహ్మచర్యం పాటించాల్సిందేనా? పార్క్కి వెళ్ళి ఒక బెంచ్కి ఈ మూల ఒకళ్ళు, ఈ మూలం కూర్చోవాలి, అంతే. అదే బ్రహ్మచర్యం. గుడ్డు కాపాడుతా ఉంటుందా? లేదు, అది మధ్యలో వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తా ఉంటుంది. అప్పుడు ఆ గ్యాప్ ఇస్తే ఏమవుతుంది, అక్కడ మన్మధుడు బాణాలు వేస్తున్నాడు కదా, మధ్య నుంచి బాణాలు వెళ్ళిపోతాయి పార్టీ. అలా అన్నమాట. సత్యమైన యోగి జీవితం కాదు. గుడ్ ఏంటంటే అక్కడ ఆటలో బుడ్డంకాయ. కాదు హైదర్ గారు, డైట్ మెనూ చూడండి. పాలు మజ్జిగ, కిందికి రండి. పాలు మజ్జిగ, ఐస్ క్రీమ్ తినొచ్చటండి, పర్లేదు. ఐస్ క్రీమ్ లవర్స్. కానీ గుడ్డు తినకూడదు, గుడ్డు తినేసాడు. ఆల్రెడీ లోపల గుడ్డు తినారు, ఇంకెన్ని గుడ్డు తింటారు చెప్పండి. ఆల్రెడీ లోపల పెద్ద గుడ్డు ఉంది, ఇంకెన్ని గుడ్డు తింటారు, చాలు. అలా కాదు సంజయ్ గారు, ఆ గుడ్డు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ గుడ్డు తినొచ్చేమో, తినేస్తారేమో అని గుడ్డు తినకూడదని పెట్టారు. ఆ గుడ్డు కనిపిదండి, ఆ గుడ్డు ఎట్ట కనిపిస్తుంది? అదే అలౌకిక గుడ్డు అది. ఇప్పుడు మీకు కనిపిస్తుందా లేదా గుడ్డు అక్కడ స్క్రీన్ మీద? ఇప్పుడు చూసారా, మూడు లైన్లు అయినాయి గుడ్డుకి. వీడు గుడ్డు ఎంతమంది దూరుద్ది, ఎంతమందిలోకైనా దూరుతుంది గుడ్డు. వీటేంటి, ఇప్పుడు వీళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించి సాత్వికాహారంతో దివ్య సంయోగం ద్వారా దివ్య పురుషుడికి అన్నారు. వాడ మధ్యలో వాడు అన్నమాట. ఎలా కన్నారండి? ఇక్కడ బ్రహ్మచర్యం పాటిస్తే పిల్లల్ని ఎలా కన్నారు వీళ్ళు? అనొచ్చు, దట్ ఈస్ పాసిబుల్. గుడ్డు ద్వారా గుడ్డుకు అంటుంది. మీరు అవన్నీ పాటించండి, గుడ్డు అన్ని చూసుకుంటుంది. ఇగో గులాబీ చెట్టే వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఇంట్లో అందరూ, అది ఇంపార్టెంట్. ఏంటి దాని మీద ఏం రాశారు? సూర్యుడు, లెన్స్, కాగితము, మంట. రోజు గులాబీ చెట్టు దగ్గర కూర్చుని పేపర్ తీసుకెళ్లి భూతద్దంతో కాల్చాలి. గులాబీ చెట్టు కింద కూర్చొని లెన్స్ సహాయంతో సూర్యకిరణంతో కాగితం తగలబడినట్టు జ్ఞాన సూర్యునితో సంబంధం జోడించడం వల్ల ఆత్మలోని పాపాలు భస్మం అవుతాయంట. అంత పెద్ద గులాబీ చెట్టు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మీకు బ్రహ్మకుమారిలోకి వెళ్తే గులాబీ చెట్టు వస్తుంది. ఆ ఒక్క గులాబీ చెట్టు చూడండి ఎంత ఉందో. గుమ్మడికాయ కాదండి, మనలోకి గుడ్డే దొరకాలి, చెట్టు పెరగలేదా మీరు మరి? అంటే ఈ చెట్టులోకి గుడ్డు వెళ్ళింది అనమాట, అప్పుడు పెద్దగా అవుతుంది. మీరు గులాబీ చెట్టు వేసి బ్రహ్మకుమారిలో చేరితే మీలో ఒక గుడ్డు, చెట్టులో ఒక గుడ్డు, అప్పుడు గులాబీ బూ డింగ్ అని పెద్ద అయిపోద్ది గులాబీ చెట్టు. ఏంటి ఈ గులాబీ పూలు ఏంటి? హర్షిత ముఖత అంటే మీరు ఓన్లీ తెలుగు చదవాలి, మేడం గారు ఇంగ్లీష్ లో చదవాలి, అంతే. వాళ్ళకి ఇంగ్లీష్, మనకు తెలుగు. ఓహో, నేను ఇంగ్లీష్ చదవకూడదా? అంతే. హర్షిత ముఖత, cheerfulness. ఆడవాళ్ళకి ఇంగ్లీష్, మగాళ్ళకి తెలుగు అండి. కరెక్ట్. ఇలా డీటెయిల్స్ తగలెట్ట ఇంత చిన్న దాంట్లో జూమ్ చేసా కూడా అక్షరాలు కనిపిస్తున్నాయండి. నిర్భయత, ఓకే. ఫియర్లెస్నెస్, నమ్రత, హ్యూమిలిటీ, అంతర్ముఖత, అంతర్ముఖత అంతే కదా. ఓర్పు, పేషెన్స్, పవిత్రత, టాలరెన్స్, ప్యూరిటీ.
ప్యూరిటీ. సహనశీలత ఇక్కడ మీరు ఇందా చెప్పింది. అది అవునవును. టాలరెన్స్, మధురత. స్వీట్నెస్. సో మీరు చెట్టేస్తే ఎన్ని పూలు వస్తాయి? 8 పూలు మాత్రమే పూస్తాయి. అందుట్లో ఇంగ్లీష్ లో ఆడవాళ్ళు, మగవాళ్ళు తెలుగు. ఇక్కడ అవసరత లేదేంటంటే అవసరత ఇక్కడ కాదు కదండి, బైబిల్లో వస్తుంది అవసరత. అయ్యే అన్ని కలిపి ఒకటి చేశాడు. రాజయోగంతో కర్మేంద్రియాలపై విజయం సాధించవచ్చు. కానీ గొలుసుతో అన్ని కట్టిన మతాలని కలిపి కొత్త మతం చేయించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది అల్టిమేట్ అన్నమాట. అన్ని మతాలను కలిపి కొత్త కాన్సెప్ట్ చేయలేదండి. మన మతంలోకి వేరే మతాలను ఇరికిచ్చాడు. దానికోసం మన మతం యొక్క యుగ సైకిల్ నే మార్చేశాడు. కాదు, 1వ తరగతి పిల్లలకు కూడా ఇంత దారుణమైన బొమ్మలు తెలుసా అండి? సంకీర్ణ శక్తి అంటే ఇప్పుడు సైన్స్ గోవర్ధన పర్వం కాదు, నాకు అన్నిటికన్నా ఈ గోవర్ధన పర్వతం ఎత్తినట్టు ఆ వేళ్లతో చూడండి, చిటిక నేలతో ఎత్తినట్టు. నాకైతే ఆ చేతులు చూస్తే రీసెంట్ గా మన తెలంగాణ సీఎం మార్చిన తెలంగాణ తల్లి బొమ్మ కింద చేతుల్లాగా ఉన్నాయి చూడటానికి. అయ్యో, సహన శక్తి, సర్దుబాటు శక్తి, సహయోగ శక్తి, సంకీర్ణ శక్తి, ఎదుర్కొనే శక్తి. ఏం ఎదుర్కోవాలి? చావునా? అట్ట కాదు, ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. ఎవడు వాడు చచ్చిపోయాడు. వాడి ఆత్మ అనుకుంటాది. వాడు ఆత్మని తెలియడం కోసం నెత్తి మీద దీపం పెట్టుకున్నాడు. గుడ్డు కదా రావాలి. గుడ్డు వెళ్ళిపోయిందండి. గుడ్డు వెళ్ళిపోయింది కాబట్టి దీపం వచ్చింది. విద్య గారు, మీ క్రియేటివ్ డైరెక్టర్ ఎవరైనా అడిగారు కదా, ఇదిగోండి ఇక్కడ హింట్ ఇచ్చాడు, రమేష్ అంట. ఉన్నారా విద్య గారు? ఉన్నాను, ఇంకా పోలేదు. హైందోడ్ గారు ఒక్కసారి నేను బయలుదేరుతాను. ఒక్కసారి ఆ విగ్రహం చూపించేసి నేను బయలుదేరుతాను. అది చూడండి, అక్కడ దీపం. అది కాదు, అదే ఎదుర్కొన్న మామూలుగా చచ్చిపోయిన వాడి దగ్గర దీపం పెడతారు కానీ అసలు చచ్చిపోయిన వాడిని దీపమాకారంలో సృష్టించారనమాట. దేవుడా, ఒక్కసారి ఆ ఇమేజ్ చూపిస్తే నేను బయలుదేరుతాను. లెఫ్ట్ అవుతాను. అదే మన ఫైనల్ సస్పెన్స్ అన్నారు కదా, ఒకసారి ఆ విద్యా గారు ఇప్పుడు ఒక దేవితని చూపిస్తానమాట. ఆవిడ పేరు సరస్వతి. మీకు ఇలా డింగ్ అని జ్ఞానోదయం అవుతుంది. అన్నిటికంటే పెద్ద గుడ్డు. అసలు మీలోంచి వచ్చిన కాంతిని మీరే తట్టుకోలేరు, అంత కాంతి వస్తుంది. ఇంకో 2 రోజులు మా ఇంట్లో గుడ్లు బంద్. వచ్చేస్తుంది. 1 2 3. ఇదేంటిది? అయ్యో బాబోయ్. ఇంకోటి గమనించాలి విద్య గారు అంటే కవిత గారు, అసలు చేతులకి గాజులు లేవు కానీ కొసరు చేతులకు గాజులు ఉన్నాయి. నాకు అదే డౌట్ అండి ముందు నుంచి. పార్వతీదేవి ఫోటో ముందు ఈవిడ అర్థంగా కూర్చుని ఏమనిపిస్తుంది నాకు ఎందుకో. ఆ పూలేమో ఈ ఇంటి నాకు కరప అన్నట్టు అది ఫేస్ పెట్టింది. ఈవిడికి ఇంత దుర్గదే అవతారం ఎత్తాల్సిన అవసరం ఉందా అసలు? ఒక దుర్గే అనుకుంటున్నారా మీరు? మరి ఇంకేమున్నాయేంటి? అంటే అందరికి ఈవిడే శక్తిని ఇస్తుందనే ఏంటి? ఆమె అన్ని రూపాలు ఎత్తింది. అయ్యో బాబాయ్. అజయ్ గారు, మీకు బాగా అర్థమైందండి అసలు బ్రహ్మకుమారిస్ కాన్సెప్ట్. అసలు దీని మీద మొత్తం చదివి నేను హైందోడ్ గారు చాలా చేసాం. ఇంకొక అసలు దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఈయనని బ్రహ్మ అంటారు కదా. ఈయన అంటే 1969లో యాక్చువల్ చనిపోయారు. ఈయన ఈ లేఖరాజు గారు ఆయన చనిపోయారు అనే వాడటం కదా. ఆయన జీవిత చరిత్రలో ఏమని ఉంటుందంటే,
దివ్య అవ్యక్త ఫరిస్తా స్థితిని పొందారు అంటారు. ఫరిస్తా అంటే ఇస్లాం ప్రకారం దేవదూత అని అర్థం. బ్రహ్మ దేవదూత అవటం ఏంటి? అది అసలు చాలా మందికి అర్థం కాదు. అది దేవదూత ఏం చేశాడు తర్వాత? వెళ్ళిపోయాడు దివ్యలోక సూక్ష్మ లోకానికి వెళ్ళిపోయాడు ఆయన. గుడ్ అయ్యాడు. గుడ్డు కాదు, ఆయనలో ఉన్న గుడ్డు పైకి వెళ్ళిపోయింది. ఆ అమరవీరుల స్తూపంలోకి గుడ్డు వెళ్ళిపోయింది. ఈయన మాత్రం సశరీరంగా అది ఉంది లోకం చెప్పారు కదా ఇందాక, అక్కడికి ఆయన వెళ్ళిపోయాడు. దానికి అవ్యక్త ఫరిస్తా అన్న పదం వాడాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళ ఎజెండా మొత్తం ఇస్లాం అని చెప్పడానికి. గుర్తుంచుకోండి, గుడ్డు ఉన్నప్పుడు గుడ్డు మెరుస్తుంటుంది, గుడ్డు బయలుకి వెళ్ళిపోయాక తలకాయ దీపం ఆకారం ఎత్తుతుంది. బాగా దీపంలో ఉంటే మనిషిలో గుడ్డు లేదని, అంతే కదా? గుడ్డు వెళ్ళిపోయింది బయటికి. అర్థమైంది. కపాల మోక్షం అంటే ఏంటో ఇప్పుడు అర్థమైందా? కపాలం పగిలి దీపం మారుతుంది అనమాట. ఇట్లాంటివి చూపించినప్పుడు పిల్లల్ని అడగాలి వాళ్ళ ఉద్దేశం ఏంటా అని. భయపడతారు వద్దండి. చూసారు కదండి ఈ వీడియో. మీకు ఏమన్నా అర్థమై ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఈ టాపిక్ మీద మీకు క్విజ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. హైందవుడి గారి ఛానల్లో క్విజ్ పెడదాం. మొత్తం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన సెషన్ ఏదైతే ఉందో దాని మీద. ఓకేనా? ఉంటాను. నమస్తే.